అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షను గూర్చి మీరింతకు ముందు వింటిరి. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. సువార్త అనగా మంచి సమాచారం అని అర్థము. ఈ సువార్త ఈ లోకానికి ఎప్పుడు వచ్చింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్య మహిమలను వదిలిపెట్టి ఈ లోకంలో ఒక మానవునిగా అవతరించినప్పుడు ఈ సువార్త వచ్చింది. అందుకే దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేచున్నాను అని చెప్పారు. అందుకే సువార్త అనగా యేసును గురించిన మంచి వార్త. ఈ సువార్తలో సత్యమును గురించిన బోధ ఉంది, అనగా సత్యమై ఉన్న యేసుక్రీస్తును గురించిన బోధ. ఆయన మాటలు, ఆయన బోధలు అన్నీ సత్య సంబంధమైనవే. ఈ సువార్తలోని సత్యబోధ వలన ప్రజలందరికీ ఒక గొప్ప నిరీక్షణ వచ్చింది. అదేమనగా, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అనే నిరీక్షణతో కూడిన సువార్తే. ఆయన చనిపోయి తిరిగి లేచిన ప్రకారముగా ఆయన యందు విశ్వాసముంచిన మనము కూడా చనిపోయినప్పటికీ తిరిగి లేస్తాము. సదాకాలము ఆయనతో కలిసి జీవిస్తాం. ఇదే మన నిరీక్షణ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, సత్యమైన సువార్తను మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప నిరీక్షణ ప్రకారముగా మేము తిరిగి లేచి మీతో సదాకాలము మీ రాజ్యంలో మీతో కలిసి జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.